ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లాలోని ఉలావ్ గ్రామంలో జరిగిన ఒక దారుణ సంఘటన స్థానికంగా మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ మధ్యకాలంలో భర్తలపై జరుగుతున్న దారుణాలు చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి మరో ఘటనే మరొకటి చోటు చేసుకుంది. తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భార్య తన ప్రియుడితో కలిసి దారుణానికి ఒడిగట్టింది. భర్తకు 2 సార్లు విషం పెట్టి మరీ హతమార్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఫిరోజాబాద్ జిల్లాలోని ఉలావ్ గ్రామానికి చెందిన 28 ఏళ్ల శశిదేవి, సునీల్ భార్యాభర్తలు. వీరిద్దరికీ 11 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. 2 పిల్లలు కూడా ఉన్నారు. ఇలా సాఫీగా సాగిపోతున్న వారి దాంపత్య జీవితంలో మనస్పర్ధలు తలెత్తాయి. భార్య శశిదేవి యదువేంద్ర కుమార్ అనే యువకుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. అలా వాళ్ళు 7 ఏడాది కాలంగా వివాహేతర సంబంధంలో ఉన్నారు. ఈ విషయం భర్తకు తెలియడంతో సునీల్ వారిద్దరిని హెచ్చరించాడు. దీంతో తమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని భావించిన భార్య, ఆమె ప్రియుడు సునీల్ అడ్డు తొలగించుకోవాలని ఓ మాస్టర్ ప్లాన్ వేశారు. నిందితులు ఒక ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా 150 రూపాయలు పెట్టి విషయం ఆర్డర్ చేశారు. దీనిని యదువేంద్ర చిరునామాకు డెలివరీ చేయించారు. ఆ విషయాన్ని ఇంటికి తీసుకొచ్చిన భార్య శశిదేవి మే 13న సునీల్కు పాలలో విషం కల్పించింది. దాన్ని తాగిన అతడు అస్వస్థతకు గురి కావడంతో బంధువులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు అతడు కోలుకొని తిరిగి ఇంటికొచ్చాడు. చనిపోతాడు అనుకున్న భర్త తిరిగి రావడంతో భార్య షాక్ అయింది. ఈసారి భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని మరో ప్లాన్ వేసింది. ఈసారి పెరుగన్నంలో విషం కల్పించింది. 2 రోజుల తర్వాతే తన ప్లాన్ అమలు చేసింది. భార్య పెట్టే అన్నంలో విషం ఉందని తెలియని భర్త పెరుగన్నం తిని తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. దీంతో భార్య చేసిన 2వ ప్రయత్నం ఫలించినట్లయింది. ఎవరికి ఎటువంటి అనుమానం రాకుండా అంత్యక్రియల్లో ఏడుస్తూ అందరినీ నమ్మించింది. కుటుంబ సభ్యులు కూడా సునీల్ మరణాన్ని సహజ మరణంగానే భావించి కుటుంబం అతడికి అంత్యక్రియలు నిర్వహించింది. అయితే సునీల్ తల్లి శశిదేవి, యదువేంద్ర మధ్య సన్నిహితత్వం గమనించి అనుమానంతో జూలై 23న టుండ్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కంప్లైంట్ స్వీకరించిన పోలీసులు శశి వాట్సాప్ చాట్లను పరిశీలించగా ఆమెకు యదువేంద్ర మధ్య ప్రేమ సంబంధంతో హత్య కుట్ర బయటపడింది. దానికి సంబంధించిన సాక్ష్యాలు కూడా సేకరించారు. నిందితుల వద్ద మిగిలిన విషయం కూడా స్వాధీనం చేసుకొని వారిని జైల్లో వేశారు. ఈ ఘటన మే 13న జరిగినప్పటికీ సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు జూలై 24న కేసు నమోదై జూలై 25న 2 నిందితులను అరెస్టు చేశారు.